ఈ వీడియోలో మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తూ ఉంటే తెలుగులోకి ఏ విధంగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది, అలాగే మనం మాట్లాడినప్పుడు మన యొక్క వాయిస్ని అనుగుణంగా తెలుగులో ఏ విధంగా టైపింగ్ అవుతూ ఉంది ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసి జీబోర్డ్ అని సెర్చ్ చేయాలి. జీబోర్డ్ని క్లిక్ చేసిన తర్వాత మనకి యాప్ అనేది కనిపిస్తూ ఉంది. దాన్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో మీలో ఎవరైనా సరే ఇన్స్టాల్ చేయకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఉంటే యాప్ని ప్లే స్టోర్ యాప్ నుంచి బయటకు వచ్చేయండి. తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అనే ఆప్షన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. దానికి 2 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్గా సెర్చ్ బార్లో మనం లాంగ్వేజ్ అని అండ్ ఇన్పుట్ అని టైప్ చేసిన ఆ లొకేషన్కి వెళ్తాము. లేకపోతే మనం మాన్యువల్ మెథడ్ అంటే యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి అయినా సరే మనం లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అనే ఆప్షన్లోకి వెళ్ళచ్చు. ఇక్కడ మనం మేనేజ్ కీబోర్డ్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. దీనిలో మనకి జీబోర్డ్ అనే ఆప్షన్ దగ్గర ఆఫ్ ఉంది, దాన్ని మనం ఆన్ చేయాలి. అలాగే మింట్ కీబోర్డ్ని ఆఫ్ చేయాలి. బ్యాక్ వచ్చి కరెంట్ కీబోర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే దాన్ని మనం జీబోర్డ్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మెయిన్ మెనూకి వచ్చేయాలి. ఇక్కడ మనం ఏదైనా ఒక మెసేజింగ్ యాప్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మెసేజింగ్ యాప్ని ఓపెన్ చేశాను. ఇక్కడ ప్లస్ సింబల్ని ఎంటర్ చేసినట్లయితే టెక్స్ట్ మెసేజ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ కీబోర్డ్లో మనకి సర్కిల్లో 4 డాట్స్ ఉన్నాయి. గమనిస్తే ఒకసారి దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే సెట్టింగ్స్ అనే ఆప్షన్ అనేది మనకి కనిపిస్తుంది. సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత లాంగ్వేజ్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత యాడ్ కీబోర్డ్. నెక్స్ట్ మనం కిందకి స్క్రోల్ చేసినట్లయితే తెలుగు భారతదేశం అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ABC టు తెలుగు మనం దాన్ని క్లిక్ చేసి కింద డన్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా తెలుగు కీబోర్డ్ అనేది జీబోర్డ్లో యాడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలో చూద్దాం. గ్లోబ్ సింబల్ని లాంగ్ ప్రెస్ చేసినా లేకపోయినా స్పేస్ బార్ని మనం లాంగ్ ప్రెస్ చేసినా మనకి ఈ 2 సందర్భాల్లో కూడా మనకి తెలుగు ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏదైనా సరే ఇంగ్లీష్ లెటర్ వర్డ్స్ని టైప్ చేస్తూ ఉంటే తెలుగులో వస్తుంది. చూడండి, గమనించండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు అని టైప్ చేస్తున్నాను. తెలుగు అని మనకి ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వచ్చింది. అలాగే ఇంకో వర్డ్ ఇప్పుడు నేను హాయ్ అని టైప్ చేస్తున్నాను. HAI హాయ్ అని టైప్ చేస్తున్నాను. సో దానికి సజెషన్స్ కూడా వస్తాయి అన్నమాట. మనం సజెషన్స్ కూడా చూసుకుని మనకి ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా టైప్ జరుగుతుందో చూద్దాం. పైన ఉన్నటువంటి మైక్ సింబల్ ప్రెస్ చేస్తే మాట్లాడండి అని చెప్పి వస్తుంది. నేను దేశ భాషల యందు తెలుగు లెస్స అని చెప్పాను. సో అదేవిధంగా టైపింగ్ అనేది జరిగింది.
ఈ విధంగా మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తూ ఉంటే తెలుగులో కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అలాగే మనం తెలుగులో మాట్లాడినప్పుడు కూడా మన వాయిస్కి అనుగుణంగా తెలుగులో టైపింగ్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో వల్ల మీకు కొంత నాలెడ్జ్ అనేది తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.